ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 8వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. చక్కగా మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో సునాయాసంగా జరపగలుగుతారు. సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని దైవ సంబంధమైన కార్యక్రమాలపైన వెచ్చించగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై సమయాన్ని మరియు మీ యొక్క ధనాన్ని కూడా వెచ్చించగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ప్రతి విషయంలోనూ కూడా మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానిలో కాలం అయితే కలిసి వస్తుందండి. ఊహించని విధంగా చక్కగా కాలం కలిసి రావటం, ఆదాయం పెరగడం, లాభాలు అధికంగా రావటం, పెట్టుబడులు ఏదైతే పెడుతున్నారో వాటి తాలూకా లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరపగలగటం, గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ పూర్తయి అవి కూడా ఒక కొలిక్కి వచ్చి వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరపటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక అనుకూలమైన వాతావరణం, ఒక పండగ వాతావరణం మీ చుట్టూ ఉంటుందండి. ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ యొక్క బంధుమిత్రుల కలయిక, మీ యొక్క ఎవరైతే మీకు ఇష్టమైన ప్రియమైన వ్యక్తులు ఉంటారో వారి యొక్క కలయిక కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. అన్నింటా కూడా రెట్టింపైన సంతోషంతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఏదైతే గతంలో చికాకులు కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు బయటపడే అవకాశం మీకు లభిస్తుంది. మీకు ఇష్టమైన మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ముఖ్యమైన వస్తువులను కానీ వారి కోసం ఏవైనా బహుమతులను కానీ ఈరోజు కొనుగోలు చేసే అవకాశం కూడా మీకు ఉండబోతుందండి. మీరు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటం, వారితో కలిసి చర్చలు సంప్రదింపులు జరపటం కూడా మీకు ఎంతో కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా ముందంజలో ఉండగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగును వేయగలుగుతారండి. ఏకాగ్రత కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. మీరు ఏది చేస్తున్నప్పుడు కూడా దానిలో రాణించే విధంగా ప్రతి పనిని కూడా ఎంతో తెలివితేటలతో ఎంతో కీలక నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు కానీ మీ పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను తీసుకుని మరి అన్ని నిర్ణయాలను తీసుకుంటూ మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి వాక్చాతుర్యంతో ప్రతి విషయంలోనూ కూడా అందరి మనసులను గెలుచుకునే విధంగా మీ యొక్క మాట తీరు ఉండటం, మీ యొక్క వ్యవహార శైలి ఉండటం కూడా మీ విజయానికి ఈరోజు రహస్యంగా, మీ విజయానికి ఈరోజు పునాదిగా ఉంటుందండి. కొంతవరకు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ లేదా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మీరు ఆలోచించి చేయటం వలన కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఎందువలనంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేటప్పుడు మీకు సంబంధం లేని విషయాలలో మీరు ఇరుక్కునే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఏదైనా విషయాలలో మీరు మధ్యవర్తిత్వాలు వహించవలసి వచ్చినప్పుడు కానీ కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం, కొంతవరకు అక్కడ అవసరమైతేనే మాట్లాడటం, ఇట్లాంటివి చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజునైతే ప్రశాంతంగాను గడపగలుగుతారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉంటుందో అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అన్ని విషయాలలోనూ మీకు లభిస్తాయండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండటం కానీ, వారు గౌరవించటం కానీ, మీకు వారి యొక్క సలహాలను ఇవ్వటం కానీ, అన్ని విషయాలలోనూ అందరి మాట ఒకటే నిర్ణయాలు తీసుకోవటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. మీ బాధ్యతల పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఉంటూ ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా కొంతవరకు శారీరక శ్రమ అనిపించినప్పటికీ కూడా వేటిలోనూ కూడా మీరు నిర్లక్ష్యం వహించటం కానీ, తర్వాత చేద్దాంలే అనుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా రెట్టింపైన ఉత్సాహంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి.
ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల చక్కటి రోజుగా మీ రోజును గడపడమే కాకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మొత్తం మీద మీరు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కగా మీరు ప్రతి విషయంలోనూ మంచి నిర్ణయాలతో, తెలివైన నిర్ణయాలతో అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం, చక్కగా అన్ని ఆర్థిక లావాదేవీలను జరపటం మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఖర్చులు అయితే కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. నియంత్రణ శక్తి కూడా మీ చేతిలోనే ఉంటుందండి. అంటే తెలివిగా వ్యవహరించటం వల్ల ఏవి అవసరమైన ఖర్చులు, ఏవి అనవసరమైన ఖర్చులు అనేవి ముందుగానే మీరు బేరీజ్ వేసుకోగలుగుతారు. కాబట్టి మీరు అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు చక్కగా రాణించే అవకాశాన్ని ఇస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించిన పొదుపు నిల్వలను కూడా పెంచే అవకాశాన్ని అయితే మీకు ఇవ్వబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీకు కాలం అయితే చక్కగా కలిసి వస్తుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలతో చక్కటి స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుందండి. పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. గతంలో తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుని పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో సమయానికల్లా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క సహ ఉద్యోగులతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. అనుకున్న సమయానికల్లా అన్నింటినీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీ అర్హతకు తగినట్టి ఉద్యోగాన్ని ఈరోజు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు అనుకూలమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశం మీకు ఈరోజు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరపగలుగుతారండి. అనుకూలమైన వాతావరణంలో చక్కగా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరిగే అవకాశం అయితే ఉంటుందండి. వ్యాపారంలో మీదైన శైలిలో లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో కోరుకున్న విధంగా ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారు. వ్యాపారంలో మరింతగా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా మీదైన శైలిలో తీసుకోగలుగుతారండి. కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ స్నేహితులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ కలిసి చక్కగా మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం లేకుండా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా
పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారస్తులైన మహిళలు ఉన్నారో వ్యాపారాలు చేసేవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మరింతగా మీ రోజైతే సంతోషంగా గడపగలుగుతారండి. చక్కగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీ నిర్ణయాలను గౌరవించటం, మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే, ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీదైన శైలిలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీ ప్రతి ప్రణాళికను కూడా అమలుపరుచుకోగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా మీరు మీ లక్ష్యాలను సాధిస్తూ ముందుకు వెళుతూ ప్రతి పనిని అమలుపరచగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూల ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.